వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ ఆరోగ్యకరమైన తాటి ఇడ్లీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా తాటికాయను నేలకేసుకొని చితక్కొట్టుకోవాలి. ఇలా చితక్కొట్టుకున్న తర్వాత దీని లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని, పురుగులు లేనట్లయితే పైన ఉన్నటువంటి తొక్కు మొత్తం తీసుకొని ఈ టెంకలను వాటర్తో బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తాటికాయ పేస్ట్ బాగా వస్తుంది. ఇలా అన్ని టెంకలను వాటర్తో మర్దన చేసుకున్న తర్వాత ఒక చిల్లి జల్లెడును కానీ లేదా పొరుగుడును కానీ తీసుకొని చూపిస్తున్న విధంగా తాటికాయ పేస్టును తీసుకోవాలి. ఇలా తాటికాయ పేస్టును సిద్ధం చేసుకున్న తర్వాత ఒక బౌల్లో 1 కప్పు తాటికాయ పేస్టును వేసుకొని మెత్తగా చితక్కొట్టుకున్నటువంటి బెల్లం 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు ఇడ్లీ రవ్వను వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కూడా కలుపుకోవచ్చు. దీనిని చేత్తో కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది. చేత్తో కలుపుకుందాం. ఇది మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఇడ్లీ గిన్నెలకు నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఇందులో పెట్టుకుందాం. ఈ తాటి ఇడ్లీని బెల్లంతో చేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో తయారు చేసుకోండి. తరువాత ఒక పాత్రలో 1.5 గ్లాసు లేదా 2 గ్లాసుల వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ గిన్నెను ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 20 నిమిషంల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 20 నిమిషంలో ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇలా చేతికి అంటుకోనట్లయితే ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది ట్రెడిషనల్ రెసిపీ, అలాగే సీజనల్ ఫుడ్ కూడా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.